ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు చదువుతున్నది షేక్ మస్తాన్బీ. ముఖ్యాంశాలు: ప్రజా సంక్షేమానికి భారతీయ జనతా పార్టీ అధిక ప్రాధాన్యతనిస్తోందని ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు తెలిపారు. ఆంధ్రప్రదేశ్లోని వివిధ ప్రాంతాల్లో డిప్యూటీ మేయర్, మున్సిపల్ చైర్మన్, వైస్ చైర్మన్ స్థానాలకు ఈరోజు ఎన్నికలు జరుగుతాయి. తెలంగాణలో వెనుకబడిన తరగతులకు న్యాయం చేయాలనే లక్ష్యంతో సామాజిక కుల గణన చేపట్టామని పౌర సరఫరాల శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి తెలిపారు. పరిశ్రమల ఏర్పాటుకు కేంద్ర బడ్జెట్లో నిధులు కేటాయించడం హర్షణీయమని ఆంధ్రప్రదేశ్ మంత్రి కొండపల్లి శ్రీనివాస్ పేర్కొన్నారు. తెలంగాణలో స్థానిక సంస్థల ఎన్నికల షెడ్యూల్ను 2 వారాల్లో ప్రకటించనున్నామని రెవెన్యూ శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి వెల్లడించారు. వార్తల వివరాలు: ప్రజా సంక్షేమానికి భారతీయ జనతా పార్టీ అధిక ప్రాధాన్యతనిస్తోందని ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు అన్నారు. ఢిల్లీ శాసనసభ ఎన్నికల్లో బీజేపీకి మద్దతుగా గత రాత్రి ఢిల్లీలోని షహదారాలో నిర్వహించిన బహిరంగ సభలో తెలుగువారినుద్దేశించి ఆయన ప్రసంగించారు. ఢిల్లీ ప్రజల కోసం బీజేపీ సంక్షేమ మేనిఫెస్టో తీసుకువచ్చిందని చెప్పారు. దేశాన్ని ముందుకు నడిపించడంలో తెలుగువారు అగ్రస్థానంలో ఉండాలని అన్నారు. ఢిల్లీ ప్రజలకు అభివృద్ది, సంక్షేమంతో పాటు జీవన ప్రమాణాలు మెరుగ్గా రావాలంటే బీజేపీ అధికారంలోకి రావాల్సిన అవసరం ఉందని ముఖ్యమంత్రి పేర్కొంటూ, తెలుగు వాళ్ళు ఢిల్లీలోనే కాదు, ప్రపంచంలో అన్ని దేశాల్లో ఉన్నారు. మొన్న నేను జూరిక్ వెళ్ళాను, దావోస్కి వెళుతూ నేను వెళుతున్నానంటే 600 మంది సమావేశమయ్యారు. జూరిక్ లో కూడా 600 మంది స్విట్జర్లాండ్ లో ఉన్నారంటే అది భారతీయుల సత్తా, అదే మాదిరిగా తెలుగు వారి సత్తా అని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా. ఆంధ్రప్రదేశ్లోని కర్నూలులో త్వరితగతిన హైకోర్టు బెంచ్ను ఏర్పాటు చేసేందుకు చర్యలు తీసుకుంటున్నట్లు న్యాయశాఖ మంత్రి ఎన్ఎండి ఫరూక్ తెలిపారు. నంద్యాలలో ఆయన నిన్న పాతికేయులతో మాట్లాడుతూ హైకోర్టు బెంచ్ ఏర్పాటుకు అనువైన భవనాన్ని ఎంపిక చేసేందుకు ఈ నెల 6వ తేదీన హైకోర్టు న్యాయమూర్తుల బృందం కర్నూలుకు వస్తున్నట్లు చెప్పారు. కర్నూలు దిన్నెదేవరపాడు వద్ద ఆంధ్రప్రదేశ్ విద్యుత్ రెగ్యులేటరీ కమిషన్కు చెందిన భవనాన్ని బృందం పరిశీలించనున్నట్లు తెలిపారు. ఆంధ్రప్రదేశ్లోని వివిధ ప్రాంతాల్లో డిప్యూటీ మేయర్, మున్సిపల్ చైర్మన్, వైస్ చైర్మన్ స్థానాలకు ఈరోజు ఎన్నికలు జరుగుతాయి. ఇందుకు సంబంధించి అన్ని ఏర్పాట్లను ఎన్నికల సంఘం పూర్తి చేసింది. తిరుపతి, నెల్లూరు, ఏలూరు నగరపాలక సంస్థలకు డిప్యూటీ మేయర్లతో పాటు నందిగామ, హిందూపురం, పాలకొండ మున్సిపాలిటీల చైర్పర్సన్ల కోసం ఎన్నికలు జరగనున్నాయి. అలాగే బుచ్చిరెడ్డిపాళెం, నూజివీడు, తుని, పిడుగురాళ్ల పురపాలక సంఘాలకు వైస్ చైర్మన్ల ఎన్నిక నిర్వహించనున్నారు. తెలంగాణలో వెనుకబడిన తరగతులకు న్యాయం చేయాలనే లక్ష్యంతో సామాజిక కుల గణన చేపట్టామని పౌర సరఫరాల శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి తెలిపారు. ప్రణాళికా విభాగం ప్రధాన కార్యదర్శి సందీప్ సుల్తానియా రాష్టంలో కులగణన అంశంపై మంత్రివర్గ ఉపసంఘానికి నివేదికను నిన్న హైదరాబాద్లో అందజేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ బలహీన వర్గాల అభ్యున్నతికి అవసరమైన వివరాల సేకరణకు కులగణనను చేపట్టామని చెప్పారు. సామాజిక కులగణన సర్వేలో 1,03,889 మంది ఎన్యూమరేటర్లు పాల్గొన్నారని అన్నారు. 96.9% మంది సర్వేలో పాల్గొని వివరాలు అందించారని మంత్రి తెలియజేస్తూ, తెలంగాణలో సర్వే చేసిన జనాభా 3,54,77,554 ఇండివిజువల్స్ ని సర్వే చేయడం జరిగింది. వచ్చిన ఈ సర్వే రిపోర్ట్ ప్రకారము ఎస్సీస్ ఓటింగ్ పర్సెంటేజ్ 17.43%, షెడ్యూల్డ్ ట్రైబ్స్ 10.45%, BC population percentage other than Muslim minorities 46.25%, BC Muslim population is 10.08%. ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు వింటున్నారు. ఈరోజు వసంత పంచమి పర్వదినాన్ని ప్రజలు భక్తి శ్రద్దలతో జరుపుకుంటున్నారు. చదువుల తల్లి, జ్ఞానానికి అధిదేవతగా పురాణాలు పేర్కొనే సరస్వతీదేవిని ప్రజలు ఈ సందర్భంగా పూజిస్తారు. వసంత పంచమిని శ్రీ పంచమి అని కూడా పిలుస్తారు. శ్రీ పంచమిని విద్యారంభ దినంగా కూడా భావిస్తారు. ఈరోజు పిల్లలకు అక్షరాభ్యాసం చేస్తే వారు ఉన్నత విద్యావంతులవుతారని ప్రజల విశ్వాసం. వసంత పంచమి కార్యక్రమంలో భాగంగా ప్రధానంగా తెలంగాణ రాష్ట్రంలోని బాసర క్షేత్రం, ఇతర సరస్వతి ఆలయాల్లో ఈరోజు పెద్ద ఎత్తున అక్షరాభ్యాసాలు జరుగుతున్నాయి. వసంత పంచమిని పురస్కరించుకుని ప్రయాగ్రాజ్లోని కుంభమేళాలో భక్తులు పెద్ద ఎత్తున అమృత స్నానాలు ఆచరిస్తున్నారు. కేంద్ర బడ్జెట్లో ఆంధ్రప్రదేశ్కు ప్రాధాన్యత లభించిందని జలవనరుల శాఖ మంత్రి డాక్టర్ నిమ్మల రామానాయుడు తెలిపారు. పశ్చిమ గోదావరి జిల్లా పాలకొల్లులో మంత్రి నిన్న మాట్లాడుతూ
కేంద్ర బడ్జెట్లో అమరావతి, పోలవరం, విశాఖపట్నం ఉక్కు కర్మాగారం, జలజీవన్ పథకం పొడిగింపు వంటి ప్రయోజనాలు కలిగాయని చెప్పారు. 990 కోట్లతో డయాఫ్రమ్ వాల్ నిర్మాణం ప్రారంభించి 2025 డిసెంబర్ కల్లా పూర్తి చేస్తామని మంత్రి తెలియజేస్తూ, ఈ రాష్ట్ర రాజధాని అమరావతికి 15,000 కోట్ల రూపాయలు కానీ, పోలవరం ప్రాజెక్టుకి 12,157 కోట్లు మరి ఫస్ట్ ఫేజ్లో ఇచ్చేటువంటి విషయంలో కానీ, ఆంధ్రుల హక్కు విశాఖ ఉక్కు అని మనం నినదించి తెచ్చుకున్నటువంటి విశాఖ ఉక్కు ప్రైవేటీకరణ అయిపోతున్నటువంటి స్థితిలో మళ్ళీ ఈ ఎన్డీఏ ప్రభుత్వ నాయకత్వంలో మళ్ళీ దానికి 11,500 కోట్ల రూపాయలు ఈవేళ కేంద్రం సాయం అందించి ఆ ప్రైవేటీకరణ నిలుపుతున్నటువంటి విషయంలో కానీ మరి డబుల్ ఇంజిన్ సర్కారు ద్వారా ఎన్ని ప్రయోజనాలు. పరిశ్రమల ఏర్పాటుకు కేంద్ర బడ్జెట్లో పెద్ద ఎత్తున నిధులు కేటాయించడం హర్షణీయమని ఆంధ్రప్రదేశ్ సూక్ష్మ, చిన్న, మధ్యతరహా పరిశ్రమల శాఖ మంత్రి కొండపల్లి శ్రీనివాస్ తెలిపారు. అమరావతిలో నిన్న మంత్రి పాతికేయులతో మాట్లాడుతూ బడ్జెట్లోని అంశాలు మధ్యతరగతి ప్రజల అభివృద్ధికి తోడ్పడతాయని చెప్పారు. కేంద్ర ప్రభుత్వం ఆంధ్రప్రదేశ్కు సంబంధించిన పోలవరం ప్రాజెక్టు, ఓర్వకల్లు, కడప, శ్రీ సిటీ పారిశ్రామిక వాడల అభివృద్ది కోసం బడ్జెట్లో నిధులు కేటాయించిందని తెలిపారు. భారత్, ఇంగ్లండ్ జట్ల మధ్య జరిగిన 5 క్రికెట్ మ్యాచ్ల టీ20 సిరీస్లో భాగంగా గత రాత్రి జరిగిన చివరి మ్యాచ్లో భారత జట్టు విజయం సాధించింది. ముంబైలోని వాంఖేడ్ స్టేడియంలో జరిగిన మ్యాచ్లో బ్యాటింగ్కు దిగిన భారత జట్టు నిర్ణీత 20 ఓవర్లలో 9 వికెట్ల నష్టానికి 247 పరుగులు చేసింది. అనంతరం భారత్ నిర్దేశించిన 248 పరుగుల లక్ష్యంతో బ్యాటింగ్కు దిగిన ఇంగ్లండ్ జట్టు 10.2 ఓవర్లలో 97 పరుగులకు ఆలౌట్ అయింది. దీంతో 150 పరుగుల తేడాతో ఇంగ్లండ్ను ఓడించి భారత్ 4-1 తేడాతో సిరీస్ను గెలుచుకుంది. మరోవైపు ఉత్తరాఖండ్లోని డెహ్రాడూన్లో జరుగుతున్న 38వ జాతీయ క్రీడల్లో మధ్యప్రదేశ్కు చెందిన షూటర్ ఆషీ చౌక్సే మహిళల 50 మీటర్ల రైఫిల్ 3 పొజిషన్లలో జాతీయ రికార్డును నెలకొల్పింది. 2023లో హాంగ్ ఆసియా క్రీడల్లో 50 మీటర్ల రైఫిల్ 3 పొజిషన్లలో రజతం, 10 మీటర్ల ఎయిర్ రైఫిల్ టీమ్ ఈవెంట్లో రజతం సాధించిన 22 సంవత్సరాల చౌక్సే ప్రస్తుతం 598 పాయింట్లు సాధించి 2023లో స్విఫ్ట్ కౌర్ సమ్రా నెలకొల్పిన 594 రికార్డును అధిగమించింది. తెలంగాణలో స్థానిక సంస్థల ఎన్నికల షెడ్యూల్ను 2 వారాల్లో ప్రకటించనున్నామని రెవెన్యూ శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి తెలిపారు. ఖమ్మం జిల్లా వైరా మండలంలోని విప్పలమడకలో మంత్రి నిన్న మాట్లాడుతూ అర్హులకే ఇందిరమేళ్లను కేటాయిస్తామని అన్నారు. ఎన్నికల షెడ్యూల్ రానున్న క్రమంలో సంక్షేమ పథకాలకు అర్హుల ఎంపిక జాబితాపై స్థానిక శాసనసభ్యుల స్థాయిలో పర్యవేక్షించాలని తెలిపారు. పేద ప్రజలకు సంక్షేమ ఫలాలను అందించేందుకు తమ ప్రభుత్వం కృషి చేస్తోందని మంత్రి వివరించారు. ఆంధ్రప్రదేశ్లోని పార్వతీపురం మన్యం జిల్లా సాలూరులో శ్రీ శ్యామలాంబ అమ్మవారి పండుగను 3 రోజుల పాటు నిర్వహించనున్నట్లు గిరిజన సంక్షేమ శాఖ మంత్రి గుమ్మడి సంధ్యారాణి తెలిపారు. ఉత్సవ ఏర్పాట్లపై సాలూరులో మంత్రి నిన్న సమీక్షా సమావేశాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ మే 18, 19, 20 తేదీల్లో 3 రోజుల పాటు ఉత్సవాలు జరపనున్నామని చెప్పారు. ఈ ఉత్సవాల ఏర్పాట్లను అధికారులు సమన్వయంతో పనిచేసి విజయవంతంగా నిర్వహించాలని మంత్రి సూచించారు. ఆంధ్రప్రదేశ్లోని చిత్తూరు జిల్లా నగరి సమీపంలోని జాతీయ రహదారిపై గత అర్ధరాత్రి జరిగిన రోడ్డు ప్రమాదంలో 5 మృతి చెందారు. నగరి నుంచి తిరుపతికి వెళుతున్న ప్రైవేటు బస్సును గుర్తు తెలియని వాహనం ఢీకొనడంతో ఈ ప్రమాదం చోటు చేసుకుందని అధికారులు తెలిపారు. మృతులు జిల్లాలోని వడమాలపేట, తిరుపతికి చెందిన వారిగా గుర్తించినట్లు పేర్కొన్నారు. ఈ రోడ్డు ప్రమాదంపై రవాణా శాఖ మంత్రి మండిపల్లి రాంప్రసాద్ రెడ్డి విచారం వ్యక్తం చేశారు. మృతుల కుటుంబాలకు ప్రగాఢ సానుభూతి తెలిపారు. ప్రాంతీయ వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరొకసారి. ప్రజా సంక్షేమానికి భారతీయ జనతా పార్టీ అధిక ప్రాధాన్యతనిస్తోందని ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు తెలిపారు. ఆంధ్రప్రదేశ్లోని వివిధ ప్రాంతాల్లో డిప్యూటీ మేయర్, మున్సిపల్ చైర్మన్, వైస్ చైర్మన్ స్థానాలకు ఈరోజు ఎన్నికలు జరుగుతాయి. తెలంగాణలో వెనుకబడిన తరగతులకు న్యాయం చేయాలనే లక్ష్యంతో సామాజిక కుల గణన చేపట్టామని పౌర సరఫరాల శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి తెలిపారు. పరిశ్రమల ఏర్పాటుకు కేంద్ర బడ్జెట్లో నిధులు కేటాయించడం హర్షణీయమని ఆంధ్రప్రదేశ్ మంత్రి కొండపల్లి శ్రీనివాస్ పేర్కొన్నారు. తెలంగాణలో స్థానిక సంస్థల ఎన్నికల షెడ్యూల్ను 2 వారాల్లో ప్రకటించనున్నామని రెవెన్యూ శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి వెల్లడించారు. ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి 1:20 ప్రాంతీయ వార్తలు వింటారు.